ఇప్పుడే మొదలైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిపుర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సోలోగా చేస్తున్న మూవీ గేమ్ చేంజర్. దీనికంటే ముందు తండ్రి మెగాస్టార్ తో కలిసి ఆచార్య చిత్రంలో నటించారు. అయితే ఆ మూవీ డిజాస్టర్ అయింది. ఈసారి పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ మూవీని చేస్తున్నారు. ఈ సినిమా దిల్ రాజు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు మెగా అభిమానులు. 2024 నెలాఖరులో గేమ్ చేంజర్ మూవీని థియేటర్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అక్టోబర్ నెలలో డేట్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. తదుపరి చిత్రం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC60 మూవీని రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలు పెట్టబోతున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మరి. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ జోనర్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీయబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా సుకుమార్ దర్శకత్వంలో RC17 చిత్రాన్ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు రానటువంటి సరికొత్త కోణంలో సరికొత్త కథాంశంతో ఈ మూవీని సుకుమార్ వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఏడాది ఆఖరులో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి 2025 నెలాఖరులో ఈ మూవీ రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు మన షుక్కుబాయ్. కన్ఫర్మ్ గా ఈ మూవీని మైత్రి మూవీస్ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. అయితే రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో రంగస్థలం మూవీని చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మరలా ఈ RC17 తో బ్లాక్ బస్టర్ కొట్టాలని చాలా కసిగా ఉన్నారని తెలుస్తుంది. చరణ్ నుంచి రాబోయే ఈ 3 సినిమాలు 12 నెలల గ్యాప్ లో థియేటర్లోకి వస్తాయని తెలుస్తుంది. అయితే ఒక స్టార్ హీరో నుంచి అంత తక్కువ టైంలో 3 సినిమాలు రిలీజ్ కావడం అంటే చిన్న విషయమేం కాదు. అయితే త్రిపురతో వచ్చిన గ్యాప్ ని వీలైనంత వేగంగా తగ్గించి ఏడాదికి 2 సినిమాలు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాడు రామ్ చరణ్. అయితే 2024లో ఒక సినిమాని 2025లో 2 సినిమాలని రిలీజ్ చేసే విధంగా రామ్ చరణ్ ప్లాన్ చేశాడు. మెగా అభిమానులకు రామ్ చరణ్ నుంచి ఒక్క దెబ్బకే 3 పిట్లైనట్లు ఒకే ఏడాదిలో 3 సినిమాలని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు మెగా పవర్ స్టార్. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.